నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఏంటండి అలా చూస్తున్నారు? ఆకాశవాణి వార్తలు చదువుతున్నట్టుగా ఉందా? ఏదో పద్ధతిగా చెప్దామని ప్రయత్నించాను. సరే, మరి ఈరోజు ఏం తయారు చేయబోతుంది మోనిక? గ్వాలియర్ రెసిపీస్లోని లాస్ట్ డేకి వచ్చేస్తున్నాం. అమ్మో, బాధగా ఉంది కదా, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎండింగ్ వస్తుంది కాబట్టి మంచి మంచి రెసిపీస్ ఇంకా పరిచయం చేయాలనుకుంటున్నాను. అయితే పోహా నగ్గట్ బిర్యానీ అని ఒక మంచి బిర్యానీ ఉందండి. మరి ఆ బిర్యానీ పరిచయం చేయనా? చలో కిచెన్లోకి వెళ్దాం. అమ్మో, ఎన్నున్నాయో ఇంగ్రీడియంట్స్. కానీ మనం ఏది చేసినా చాలా ఫాస్ట్గా, చాలా సింపుల్గా చేస్తాం. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రెసిపీ మాత్రం అదిరిపోవాలి. కాబట్టి ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఈ రెసిపీలోనే ఆయిల్ యూజ్ చేస్తాం, అలాగే నెయ్యి కూడా యూజ్ చేసుకుంటాం. ముందైతే ఆయిల్, ఆ తర్వాత అటుకులు ఉంటాయి కదండి, వాటిని వాటర్లో ఇలా వేసి కాసేపు నాననివ్వాలి. అలాగే సోయా క్రంచ్, సోయా ఉంటుంది కదా, మీల్ మేకర్ అని కూడా చాలా మంది అంటారు. దాన్ని మనం ఇలా కొంచెం పౌడర్ లాగా ఉండేది తీసుకోవాలన్నమాట, లేదా దీన్ని సోయా కీమా అని కూడా అంటారు. ఓకే, సోయా చాలా మంచిది. సోయా ఆయిల్, సోయా మిల్క్, సోయా చంక్స్, ఇవన్నీ కూడా హెల్త్కి చాలా 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 మంచి డైట్ ఇది. అలాగే అటుకులు కూడా మంచిది. అటుకుల్ని నార్త్లో పోహా అంటారు. బ్రేక్ఫాస్ట్లో కూడా వాళ్ళు పోహా తీసుకుంటారు. అటుకులతో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ని ఇష్టపడతారు. సో ఇందులో చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు కాస్త నల్ల మినపప్పు పోపు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి శనగపప్పు వేసుకోవాలి. మన వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉప్మా చేసుకుంటాం. ఉప్మాలో రకరకాల ఉప్మా ఉంటుంది. సూజీ ఉప్మా, రవ్వ ఉప్మా, ఇలా అన్నమాట. ఈ ఉప్మాలు కాకుండా ఇంకేముంటాయి చెప్పండి? సేమియాతో కూడా ఉప్మా చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ తినేస్తాము, కానీ అవి రెండు కూడా హెల్త్ కంటే మంచిది కాదంట. సో దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్గా ట్రై చేయొచ్చు, లంచ్లో కూడా ట్రై చేయొచ్చు. ఓకే, శనగపప్పు కూడా ఫ్రై అయింది కదా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, చాప్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి కాస్త. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కాస్త సాఫ్ట్గా అవ్వాలి. ఇంతవరకు మీకు ప్రాసెస్ తెలుసు కదా, ప్రతి రెసిపీలో ఈ మాత్రం చేసుకుంటూ ఉంటారు కదా, పోపు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలాగే మీరు వంట చేస్తారా? కాదు కదా, మీకు నాకు డిఫరెన్స్ ఉంది. ఏంటో చెప్పనా? మీరు మేకప్ తీసేసి వంట చేసుకుంటారు, నేను మేకప్ వేసి వంట చేస్తాను అనమాట. అదే డిఫరెన్స్. ఓకే, ఉల్లిపాయలు మగ్గాయి కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా కాస్త ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం టొమాటో పీసెస్, ఇంకేం వేసుకోవాలి? ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, పసుపు, కారం,
ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి. అన్నీ వేసామా? ఇప్పుడు ఏం వేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పోహా కూడా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని సరిపడేంత సాల్ట్. ఆ తర్వాత కొంచెం సాఫ్రాన్ తీసుకొని ఇందులో వాటర్ వేద్దాం. దీన్ని కాస్త ఇలా డైల్యూట్ చేసుకొని ఇప్పుడు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలాచి ఒక 2 వేసుకుందాం. అండ్ కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత సోయా కీమా. సోయా కీమా వేసుకున్నాక కాస్త వాటర్ వేసుకుందాం. సోయా చంక్స్ కాస్త ఉడకాలి కాబట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం. సాఫ్ట్గా కుక్ అయింది కదండి, చూసారు కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం పోహా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, రెడీ చేసి అంటే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ పోహాని వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేద్దాం. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇలా వెళ్ళి అలా ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. ఓకే, మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
చూసారు కదండి, నగెట్ పోహా బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. పోహా నగెట్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, సోయా చంక్స్ 1/2 కప్పు, అల్లం 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, యాలుకల పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. పోహా నగెట్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో అటుకులు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కాక కాస్త మినపప్పు, పచ్చిమిర్చి, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ధనియాల పొడి, పసుపు, కారం, పెరుగు, ఉప్పు, కుంకుమ పువ్వు, ఇలాచి, పుదీనా, కొత్తిమీర వేసుకుని బాగా కలిపి అవి ఫ్రై అయ్యాక సోయా చంక్స్ కూడా వేసుకోవాలి. అందులో సరిపడే నీళ్లు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను కూడా వేసి నిమ్మరసం, నెయ్యి వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పోహా నగెట్ బిర్యానీ రెడీ. పోహా నగెట్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. గ్వాలియర్ క్విజన్ లోని ఇదే ఫస్ట్ బిర్యానీ కదా మంది. బాగుంది అంటే ఫ్లేవర్ బాగుంది అన్నాను, టేస్ట్ ఇప్పుడు చెప్తాను. పోహాతో కూడా బిర్యానీ తయారు చేయొచ్చు అని గ్వాలియర్ వాళ్ళు నిరూపించారండి. పోహాతో ఎప్పుడైనా బిర్యానీ చూసారా మీరు? ఎక్కువ రైస్ తోనే కదా బిర్యానీ చేస్తారు, కానీ రైస్ మంచిది కాదు, లావైపోతాము, కార్బోహైడ్రేట్ అలా అంటూనే మళ్ళీ బిర్యానీ టెంప్ట్ అయ్యి తినేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఆ బాధ లేదేమో, పోహాని యాడ్ చేసుకుని తినొచ్చు బిర్యానీలో. ఓకే, టేస్ట్ చెప్తాను, ఆ తర్వాత ఎలా చేసుకోవాలనేది డిసైడ్ అవుదాం. కంపారిజన్స్ అయితే లేవండి. బిర్యానీ బిర్యానీ, పోహా బిర్యానీ పోహా బిర్యానీ, ఇది బాగుంది అది బాగుంది, కానీ 2 ఒకలా ఉన్నాయి, దానికన్నా ఇది బాగుంది అలా చెప్పలేను నేను. కానీ రైస్ బదులు పోహాతో బిర్యానీ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటది. ఎస్పెషలీ నిమ్మకాయ వేసుకున్నాను కాబట్టి ఇంకా బాగుంది. అండ్ గీ ఫ్లేవర్ టచ్ అవుతూ ఉంటే అన్నట్టుంది. ఓకే, మరి పోహా బిర్యానీ అయిపోయింది. నా లంచ్ లో హాఫ్ ఐటెం వచ్చేసినట్టే. మరి నెక్స్ట్ ఏం చేసుకుందాం? ఇంకొక మంచి రెసిపీ చూపించిన, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అదేంటంటే రసమలై బుర్జీ. మరి అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత నా లంచ్ కి ప్రిపరేషన్స్ జరుగుతాయి, ఇదంతా పక్కన పెట్టుకుంటా. మీ అందరికీ ఎగ్ బుర్జీ తెలుసు, కానీ రసమలై బుర్జీ కూడా ఉంటుందండి. రసమలై బుర్జీ అనేది ఒక కర్రీ అన్నమాట. దాంట్లో మనం రసమలై యూజ్ చేస్తాము. సో రెడీగా రసమలై పక్కన పెట్టుకోవాలి. దీన్ని రసగుల్లాతో కూడా తయారు చేస్తారంట వాళ్ళు. మీ దగ్గర రసగుల్లా రెడీగా ఉంటే దాంతో కూడా మీరు చేసుకోవచ్చు. సో రసగుల్లా అయినా రసమలై అయినా ఒకటే పని చేయాలి. ఫస్ట్ దీన్ని క్రష్ చేసేసేయాలి. ఓకే, క్రష్ చేసాం కదా, పక్కన పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కాస్త అల్లం ముక్కలు,
ఫాలో అవుతున్నారా? ఆ తర్వాత టొమాటో ముక్కలు, కానీ ఇప్పుడే వేయకూడదు. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో పెద్దగా మసాలాలు పట్టుకోవాల్సినవి, రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సిన పేస్ట్లు ఏం లేవండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు టొమాటో పీసెస్, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఆ తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, ధనియా పౌడర్. ఇవన్నీ వేసుకున్నాక మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ రసమలై పీసెస్ ని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇది బాగా మిక్స్ చేసుకొని కాస్త పాలు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది కాబట్టి కుక్ అయినట్టే. ఇప్పుడు ఏం చేస్తామంటే కాస్త బటర్ కూడా వేసుకుందాం. ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి. రెసిపీ అంతా చాలా వెరైటీగా ఉంది కదా. యాక్చువల్లీ రసమలై వేసుకున్నాం కదా అని మీరు అనుకోకండి. రసమలై దేంతో చేస్తారు? పాలతోనే చేస్తారు కదా. పాలని విరగొట్టి చేస్తారనమాట, అంటే లైక్ పనీర్. సో ఇది కొంచెం ఆ టేస్ట్లోనే ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసాం, పాలు, రసమలై, అలాగే బటర్. సో చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో ట్విస్ట్ అన్నాను కదా, అది యాడ్ చేస్తాను. ఏం లే, పాలకూర, కాస్త పాలకూర. దీనికి నేను గార్నిష్ చేయనండి ఈ రెసిపీకి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనిపైన ఎవరైనా గార్నిష్ చేస్తారు చెప్పండి? సో చేయను. అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకున్నావా? వావ్, బాగుంది కదా. కాస్త కొత్తిమీర పెడదాం పైన. రసమలై బుర్జీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. రసమలై బుర్జీకి కావలసిన పదార్థాలు: రసమలై 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పాలు 1/4 కప్పు, పాలకూర కొద్దిగా, బటర్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు.
రసమలై బుర్జీ తయారు చేసుకునే విధానం. ముందుగా రసమలైని క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని నూనె వేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. టొమాటో ముక్కలు కూడా వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఆమ్చూర్, ధనియాల పొడి వేసి బాగా కలిపి క్రష్ చేసి పెట్టుకున్న రసమలై కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కాస్త పాలు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత బటర్, పాలకూర కూడా వేసి చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రసమలై బుర్జీ రెడీ. రసమలై బుర్జీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. రసమలై బాగుంటుంది కదా, అందరూ తినేస్తారు చకచక. దీన్ని కర్రీ చేస్తే ఎలా ఉంటుంది? కొంచెం స్వీట్ గా ఉంది. అలాగే మనం టొమాటోస్ వేసుకున్నాం, ఆమ్చూర్ వేసుకున్నాం, పులుపులుగా ఉంది, కారకారంగా ఉంది. అన్ని రకాల స్పైసెస్ తో యమ్మీగా ఉంది. వన్స్ ఇన్ వైల్ ట్రై చేయొచ్చు. ఎప్పుడు ఎగ్ బుర్జీ అనా బోర్ కొట్టలేదా? కొత్తగా ఏదైనా బుర్జీ తినాలనిపిస్తుంది కదా. సో ఈసారి ఏం చేసుకుంటారు? రసమలై బుర్జీ చేసుకోండి. స్వీట్గా అయితే ఏముండదు, డోంట్ వరీ. స్వీట్గా ఉన్న రసమలైతో బుర్జీ ఏంటి మోనికా అని అడగండి. మనం అందులో కారాలన్నీ వేసేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, పులుపు వేసుకున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ సబ్సైడ్ అయిపోయింది. ప్రాపర్ కర్రీ లాగా ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది రోటీతో చాలా బాగుంటుంది, రైస్ తో కూడా తీసుకోవచ్చు. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే ఏం చేస్తారు? log on to www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. రేపు కూడా మంచి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.